అగ్నిపర్వతం మీదే బాంబు వేస్తారా? వదిలిపెట్టనురా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననురా. ఈ రోజు నిన్ను ఉతికి ఆరేస్తానురా. ఏమండి, బట్టలు ఉతకడానికి ఇంతసేపా? ఉన్న మరకలన్నీ పోయాయా? మనం ఉతికామంటే మనకు అమెరికాకు వెళ్లాల్సిందే. మొత్తం పోచి నువ్వే చెక్ చేసుకో. మరక మాయం. ఏంటి పూజ, ఇప్పుడు ఈ రకం డిజైన్లు కూడా వస్తున్నాయా? ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్కనంతా కనిపిస్తోంది. అయ్యయ్యో, ఏంటి పూజ, చీర చిరిగిపోయింది. చిరిగిపోయిందా? అయితే ఇది రివర్సిబుల్ పట్టు, అందుకని దీన్ని తిప్పి కట్టుకో. ఇదిగో. తిప్పి కట్టుకోవాలా? అవును. ఇటువైపు కూడా ఇంటికి ఎవడో మూటలోడు వస్తే చీప్ గా కొనేసుంటావు, అందుకే ఒక్క ఉతికి చిరిగిపోయింది. దానికి నేనేం చేయను. ఆ ఎల్లరికి మాలుడు అంటే మరి ఎంత కలుసా? 1962లో చైనాకు ఇండియాకు యుద్ధం జరుగుతున్నప్పుడు మా వారేం చేశారో తెలుసా మీకు? మేడ మీద ఫుల్ కొట్టి ఫ్లాట్ అయిపోయాడు. ఎందుకు బా మా పక్కింటి పిల్లలను టార్చర్ పెడుతున్నావు? వీళ్ళంతా జెటిక్స్ ఛానల్ చూసే గ్యాంగ్. వీళ్లతో నువ్వు జెట్టి కూడా వెయ్యిన తాతయ్య గురించి జగత్ జెట్టి అని చెబుతున్నావే. వెళ్ళండ్రా వెళ్ళి ఆడుకుంటారా. అల్లుడు గారు. అత్తయ్య, మీరొక్కరే నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. అందుకే నేను ఇంకా ఇంట్లో ఉన్నాను. అయినా ఇది కొంచెం ఓవర్ అత్తయ్య. నాకెందుకు 2 కాఫీలు, ఒకటి చాలు కదా. అయ్యయ్యో, జోకులు అల్లుడు. ఊరికే ఉన్నారు కదా, పిల్లలకు కాఫీ తీసుకెళ్ళివ్వండి. నాకు అర్జెంట్ పని. ఇదిగో తీసుకోండి. ఏమిటో అర్జెంట్? తెలంగాణ ప్రాబ్లం తీరుస్తారా ఏమిటి? అయ్యో నాన్న, ఆ బుడంకాయ వాల్యూమ్ తగ్గించకుండా ఎక్కడికి వెళ్ళింది? శ్రీకృష్ణ దేవరాయల కాలంలో according to section 302 which was previous the contract is invalid because there is no written format for this contract so the పిల్లలు చదువుకుంటుంటే ఎంత సౌండ్ పెట్టాడు చూడు, అస్సలు బుద్ధి లేదు. మావయ్య, నేను కూడా ఎంతో చెప్పాను. చిత్రకళ గజనీ మహమ్మద్ ఇండియా మీద 17 సార్లు ఆగు. ఎంతసేపు గజనీ పాటను టీవీలో చూస్తున్నావు? ఇప్పుడు సడన్ గా గజనీ దండెత్తాడని పాఠం చదువుతున్నావా? గజనీయా పాట టీవీనా? అవును, మీరెవరు? గజనీ సంజయ్ రామస్వామిలా అన్ని మర్చిపోయిందే. వీడెక్కడ? రే ఆగరా, పిల్లరా. ఏరా, ఎంతసేపు నిద్రపోతున్నావే? ఎప్పుడు లేచావు? పైగా సెక్షన్స్ గురించి చదువుతున్నావు. according to section 420 వీడే ఒక 420, వీడు 420 గురించి చదువుతున్నాడు. ఇదో గోల. హలో హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఇల్లేనా? కాదు, ఇది అనగనగా ఒక ధీరులు ఐరేంద్రి ఇల్లు.